ఒక్కసారి ఊహించండి, ఆకాశంలో ఒక ఫైటర్ జెట్ శబ్దం కంటే 5 రెట్ల వేగంతో దూసుకెళ్తోంది. దానిపైకి వందల కొద్దీ క్షిపణులు దూసుకొస్తున్నాయి. కానీ అందులో పైలట్ లేడు. కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రమే ఆ విమానాన్ని కంట్రోల్ చేస్తూ సెకండ్ల వ్యవధిలో శత్రువులను మట్టుబెడుతోంది. ఇది సైన్స్ ఫిక్షన్ సినిమా కాదు. భవిష్యత్తులో రాబోయే 6th జనరేషన్ జెట్ ఫైటర్స్ విమానాల తాలూకా అసలు నిజం. ప్రపంచ రక్షణ రంగంలో సరికొత్త విప్లవం మొదలైంది. ఒకప్పుడు యుద్ధాలు సైనికుల ధైర్యం, ఆయుధాల బలం, దేశాల సైనిక శక్తిపై ఆధారపడి సాగేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారుతోంది. కృత్రిమ మేధస్సు, స్టెల్త్ టెక్నాలజీ, డ్రోన్లు, ఉపగ్రహ నెట్వర్క్లు కలిసి పనిచేసే కొత్త తరహా యుద్ధ వ్యవస్థలు రూపుదిద్దుకుంటున్నాయి. ముఖ్యంగా రష్యా యుక్రెయిన్ యుద్ధం, మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలకు ఒక స్పష్టమైన సందేశం ఇచ్చాయి. భవిష్యత్ యుద్ధాల్లో ఆకాశాన్ని ఎవరు నియంత్రిస్తారో ప్రపంచ శక్తి సమీకరణాలు వారి వైపే మొగ్గు చూపుతాయని. ఈ నేపథ్యంలో అమెరికా, చైనా, యూరప్, రష్యా వంటి అగ్రశక్తులు 6th జనరేషన్ ఫైటర్ జెట్లు అభివృద్ధిపై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఇవి కేవలం వేగంగా ఎగిరే యుద్ధ విమానాలు మాత్రమే కాదు. ఏఐ ఆధారంగా ఆలోచించి, డ్రోన్లను నియంత్రించి, ఉపగ్రహాలతో అనుసంధానమయ్యే ఎగిరే సూపర్ కంప్యూటర్లు. అసలు ఈ 6th జనరేషన్ ఫైటర్ జెట్లు అంటే ఏమిటి? ఇవి భవిష్యత్తులో యుద్ధాలను ఎలా మార్చబోతున్నాయి? అసలు భారతదేశం ఇలాంటి ఏఐ టెక్నాలజీని వాడుతుందా? ఆపరేషన్ సింధూర్ టైంలో ఎటువంటి టెక్నాలజీని వాడింది? ఇలాంటి విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా 6th జనరేషన్ ఫైటర్ జెట్ అంటే ఏమిటి? ప్రస్తుత కాలంలో అత్యాధునిక యుద్ధ విమానాలుగా భావించే అమెరికా F-22 రాప్టర్, F-35 లైట్నింగ్, చైనా J-20 విమానాలు 5th జనరేషన్ ఫైటర్ జెట్లుగా గుర్తించబడ్డాయి. వీటి ప్రధాన ప్రత్యేకత స్టెల్త్ టెక్నాలజీ, అధునాతన రాడార్ వ్యవస్థలు, సెన్సార్ ఫ్యూజన్ మరియు డిజిటల్ డేటా ప్రాసెసింగ్. అయితే 6th జనరేషన్ ఫైటర్ జెట్లు ఈ స్థాయిని దాటి మరింత ముందుకు వెళ్తున్నాయి. ఇవి శత్రు విమానాలను కూల్చడమే కాకుండా యుద్ధ భూమిలోని ప్రతి కదలికను విశ్లేషించడం, శాటిలైట్ నుండి డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ పొందడం, ఇతర యుద్ధ విమానాలు మరియు డ్రోన్లతో ఒకే నెట్వర్క్ లో పనిచేయడం, అవసరమైతే ఏఐ ఆధారంగా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడం వంటి సామర్థ్యాలను కలిగి ఉంటాయి. సాధారణంగా చెప్పాలంటే 5th జనరేషన్ జెట్ ఒక అత్యాధునిక యుద్ధ విమానం అయితే 6th జనరేషన్ జెట్ ఒక ఏఐ ఆధారిత వైమానిక యుద్ధ వ్యవస్థ. ఈ 6th జనరేషన్ ఫైటర్ జెట్లలో చెప్పుకోదగ్గ అత్యంత విప్లవాత్మకమైన అంశం ఏమిటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కో పైలట్ వ్యవస్థ. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పైలట్ రాడార్ సమాచారం, క్షిపణి హెచ్చరికలు, శత్రువుల కదలికలు, కమ్యూనికేషన్ సంకేతాలు అన్నింటినీ ఒకేసారి గమనించాలి. యుద్ధ సమయంలో ఇది చాలా క్లిష్టమైన పని. ఏ వ్యవస్థ మాత్రం కొన్ని మిల్లీ సెకండ్లలో వేలాది డేటా పాయింట్లను విశ్లేషించి అత్యంత ప్రమాదకరమైన లక్ష్యాన్ని గుర్తిస్తుంది. ఏ దిశలో తిరగాలి, ఎప్పుడు క్షిపణి ప్రయోగించాలి, ఏ ఆయుధం ఎక్కడ ప్రభావం చూపుతుంది వంటి సూచనలను పైలట్ కు వెంటనే అందిస్తుంది. భవిష్యత్తులో కొన్ని అత్యవసర పరిస్థితుల్లో ఏఐ స్వయంగా రక్షణాత్మక చర్యలు తీసుకునే స్థాయికి చేరే అవకాశం ఉందని రక్షణ నిపుణులు భావిస్తున్నారు. స్టెల్త్ టెక్నాలజీ అంటే రాడార్ కు కనిపించకుండా ఉండే సామర్థ్యం. ప్రస్తుతం ఉన్న స్టెల్త్ విమానాలు రాడార్ తరంగాలను తిప్పికొట్టడం ద్వారా వాటి గుర్తింపును తగ్గిస్తాయి. కానీ 6th జనరేషన్ జెట్ ఫైటర్స్ మరింత అభివృద్ధి చెందిన మల్టీ స్పెక్ట్రల్ స్టెల్త్ సాంకేతికతను ఉపయోగించే అవకాశం ఉంది. ఇది కేవలం రాడార్లను మాత్రమే కాకుండా ఇన్ఫ్రారెడ్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ ట్రాకింగ్ వ్యవస్థలు, ఇతర గుర్తింపు పద్ధతులను కూడా మోసం చేసేలా రూపొందించబడుతోంది. అంటే శత్రు దేశాలు ఎంత ఆధునిక రాడార్ వ్యవస్థను ఉపయోగించినా ఈ జెట్లను గుర్తించడం చాలా కష్టతరమవుతుంది. భవిష్యత్తు వైమానిక యుద్ధాల్లో డ్రోన్ స్వార్మ్ టెక్నాలజీ కీలక పాత్ర పోషించబోతోంది. ఒక ప్రధాన 6th జనరేషన్ ఫైటర్ జెట్లతో పాటు అనేక చిన్న మానవరహిత డ్రోన్లు ప్రయాణిస్తాయి. వీటిని లాయల్ వింగ్ మ్యాన్ అని పిలుస్తారు. ఈ డ్రోన్లు గూఢచర్యం చేయడం, శత్రు రాడార్ వ్యవస్థలను జూమ్ చేయడం, డమ్మీ టార్గెట్స్ గా పనిచేయడం, శత్రుదేశ క్షిపణులను వారి వైపు మళ్లించడం, అవసరమైతే దాడుల్లో పాల్గొనడం వంటి పనులు చేస్తాయి. దీంతో ప్రధాన యుద్ధ విమానం ప్రమాదకర ప్రాంతాల్లోకి నేరుగా వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. పైలట్ ప్రాణాలకు భద్రత కూడా గణనీయంగా పెరుగుతుంది. ట్రెడిషనల్ ఫైటర్ జెట్స్ క్షిపణులు, బాంబులు, గన్స్ ను ఉపయోగిస్తాయి. కానీ 6th జనరేషన్ జెట్ ఫైటర్స్ లో డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్, ముఖ్యంగా లేజర్ వెపన్స్ పొందుపరిచే అవకాశంపై పరిశోధనలు జరుగుతున్నాయి. లేజర్ ఆయుధాలు కాంతి వేగంతో ప్రయాణిస్తాయి. ఇవి శత్రు డ్రోన్లు, క్షిపణులు, కమ్యూనికేషన్ వ్యవస్థలను క్షణాల్లో నిర్వీర్యం చేయగలవు. అదనంగా హైపర్సోనిక్ క్షిపణులను ప్రయోగించే సామర్థ్యం వల్ల శత్రువుకు స్పందించే సమయం చాలా తక్కువ
మిగులుతుంది. ఈ సాంకేతికతను సొంతం చేసుకోవడానికి ప్రపంచ దేశాల మధ్య తీవ్రమైన పోటీ కొనసాగుతోంది. అమెరికా ప్రస్తుతం NGAD నెక్స్ట్ జనరేషన్ ఎయిర్ డామినెన్స్ అనే అత్యంత రహస్య ప్రాజెక్టుపై పనిచేస్తోంది. దీని లక్ష్యం భవిష్యత్ యుద్ధాల్లో అమెరికా వైమానిక ఆధిపత్యాన్ని కొనసాగించడం. బ్రిటన్, ఇటలీ, జపాన్ కలిసి గ్లోబల్ కాంబాట్ ఎయిర్ ప్రోగ్రామ్ GCAP లేదా టెంపెస్ట్ ప్రాజెక్ట్ ను అభివృద్ధి చేస్తున్నాయి. ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ కలిసి FACS ఫ్యూచర్ కాంబాట్ ఎయిర్ సిస్టమ్ అనే సంయుక్త ప్రాజెక్టుపై పనిచేస్తున్నాయి. చైనా తన సొంత 6th జనరేషన్ జెట్ ఫైటర్స్ ప్రాజెక్ట్ ను వేగవంతంగా ముందుకు తీసుకెళ్తుండగా రష్యా MiG-41 వంటి భవిష్యత్ ఇంటర్సెప్టర్ విమానాలపై పరిశోధనలు కొనసాగిస్తోంది. ఈ పోటీ చూస్తే భవిష్యత్ యుద్ధం కేవలం ఆయుధాల పోటీ కాదు, AI మరియు డిజిటల్ ఆధిపత్య పోటీ అని స్పష్టంగా తెలుస్తోంది. భారత్ ప్రస్తుతం AMCA అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టుపై దృష్టి పెట్టింది. ఇది అధికారికంగా 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ ప్రాజెక్ట్ అయినప్పటికీ ఇందులో అభివృద్ధి చేస్తున్న స్టెల్త్ డిజైన్, AESA రాడార్, సెన్సర్ ఫ్యూజన్, AI ఆధారిత మిషన్ సపోర్ట్ వంటి సాంకేతికతలు భవిష్యత్తులో 6th జనరేషన్ జెట్ ఫైటర్ లక్షణాలకు పునాది కావచ్చు. భారత్ కు ఇది కేవలం ఒక యుద్ధ విమానం కాదు, విదేశీ సాంకేతికతపై ఆధారపడకుండా స్వదేశీ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసే ఒక వ్యూహాత్మక అడుగు. ఇందులో భాగంగానే ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతదేశం గత 26 సంవత్సరాల్లో పాకిస్తాన్ నుంచి భారతదేశంపైకి ఉగ్రవాదులను ప్రోత్సహించిన ప్రాంతాలు, ఉగ్రవాద స్థావరాలకు సంబంధించిన దీర్ఘకాలిక డేటాను AI వ్యవస్థలకు అందించడం ద్వారా, ఈ డేటాను AI విశ్లేషించడం ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన కీలక స్థావరాలను గుర్తించి వాటిపై ఖచ్చితమైన లక్ష్య నిర్ధారణకు సహకరించినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లోని అనుమానాస్పద ఉగ్రవాద స్థావరాలను గుర్తించడంలో AI ఆధారిత విశ్లేషణలు భద్రతా దళాలకు ఉపయోగపడినట్లు పేర్కొంటున్నారు. భారతదేశం చేపట్టిన చర్యల విషయంలో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే దాడులను ఉగ్రవాద లక్ష్యాలకు, పరిమిత ప్రాంతాలకు కట్టడి చేస్తూ సాధారణ పౌరుల ప్రాణ నష్టాన్ని నివారిస్తూ ఉగ్రవాద మౌలిక వసతులనే లక్ష్యంగా చేసుకున్నట్లు భారత ప్రభుత్వం పేర్కొంది. నిర్దేశించిన లక్ష్యాలను సాధించిన అనంతరం యుద్ధాన్ని కొనసాగించకుండా నిలిపివేస్తున్నట్లు భారతదేశం దాడులను ఆపివేసింది. అందుకే ఆపరేషన్ సింధూర్ ను కేవలం ఆయుధాల వినియోగంగా కాకుండా నిఘా సమాచారం, శాటిలైట్ డేటా అనలిటిక్స్, AI బేస్డ్ టార్గెట్ గుర్తింపు వంటి ఆధునిక సాంకేతికతల సమన్వయంతో జరిగిన ఒక మంచి ఆపరేషన్ గా అర్థం చేసుకోవచ్చు. అయితే AI యుద్ధాలు ఎంతవరకు సేఫ్ అనే విషయానికి వస్తే AI యుద్ధాలతో ప్రమాదాలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా AIని పూర్తిగా యుద్ధ నిర్ణయాలకు ఉపయోగించడంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు ఉన్నాయి. ఒక కంప్యూటర్ వ్యవస్థ స్వయంగా ప్రాణాంతక దాడి చేయడం నైతికంగా సరైనదేనా అనే ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. ఇంకో పెద్ద ప్రమాదం సైబర్ దాడులు. శత్రు దేశాలు AI వ్యవస్థలను హ్యాక్ చేస్తే అదే విమానం సొంత దేశానికి ముప్పుగా మారే అవకాశం ఉంది. ఇవే కాకుండా ఒక్కో 6th జనరేషన్ ఫైటర్ జెట్స్ అభివృద్ధికి $100 మిలియన్ ఖర్చు కావచ్చు. అందువల్ల ఈ సాంకేతికతను అభివృద్ధి చేయడం అన్ని దేశాలకు సాధ్యం కాదు. ఇలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ వల్ల భవిష్యత్తులో యుద్ధాలు ఎలా ఉంటాయి అనే విషయానికి వస్తే 2030-35 ప్రాంతానికి వచ్చేసరికి యుద్ధాల రూపం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ఉపగ్రహాలు ముందుగా సమాచారాన్ని సేకరిస్తాయి. AI ప్రమాదాన్ని విశ్లేషిస్తుంది. డ్రోన్ స్వార్మ్ ముందుగా శత్రు ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది. 6th జనరేషన్ ఫైటర్ జెట్ దూరం నుంచే దాడి చేస్తుంది. పైలట్ ప్రత్యక్షంగా శత్రువును చూడకపోయినా యుద్ధాన్ని నియంత్రించే పరిస్థితి రావచ్చు. అంటే భవిష్యత్తులో యుద్ధాన్ని నిర్ణయించేది కేవలం బలమైన ఇంజిన్ లేదా ఎక్కువ క్షిపణులు కాదు, ఎవరి వద్ద ఎక్కువ సమాచారం ఉంది, ఎవరి దగ్గర ఉన్న AI వేగంగా నిర్ణయం తీసుకుంటుంది, ఎవరు డ్రోన్ నెట్వర్క్ ను సమర్థవంతంగా నియంత్రిస్తారు. ఇవే అసలు నిర్ణయాత్మక అంశాలుగా చెప్పవచ్చు. 6th జనరేషన్ జెట్ ఫైటర్స్ సాధారణ యుద్ధ విమానాలు కావు. అవి AI డ్రోన్ సిస్టమ్, శాటిలైట్ సిస్టమ్, సెన్సార్స్, డిజిటల్ నెట్వర్క్లు ఇలాంటివి అన్నీ కలిసి పనిచేసే ఎగిరే సూపర్ కంప్యూటర్లు. అమెరికా, చైనా, యూరప్ ఇప్పటికే ఈ పోటీలో దూసుకెళ్తుండగా భారత్ కూడా AMCA వంటి ప్రాజెక్టులతో భవిష్యత్ వైమానిక శక్తిగా ఎదగడానికి ప్రయత్నిస్తోంది. భవిష్యత్తులో యుద్ధాన్ని నిర్ణయించేది కేవలం బాంబులు, క్షిపణులు కాదు, డేటా, AI, సైబర్ భద్రత, డ్రోన్ నెట్వర్క్లు. అందుకే 6th జనరేషన్ జెట్ ఫైటర్స్ మనకు ముందుగానే ఒక పెద్ద సందేశం ఇస్తున్నాయి. భవిష్యత్ యుద్ధం కేవలం ఆకాశంలో కాదు, డేటా, AI,
AI మరియు సాంకేతిక ఆధిపత్యంలో జరగబోతోంది. సాంకేతికత పెరుగుతున్న కొద్దీ మనిషి జీవితానికి సుఖాన్ని ఇవ్వాలి తప్ప హాని కలగకూడదని సదా కోరుకుందాం. నా ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.